మగాడు ఆర్గజం పెనిస్ నుండి పొందుతాడు. మరి స్త్రీ దేని నుండి పొందుతుంది? చాలామంది వెజైనా నుండి పొందుతుంది అనుకుంటారు. బట్ అది నిజం కాదని తేలింది. యాక్చువల్గా స్త్రీ క్లిటోరస్ అనే ఒక చిన్న పెనిస్ నుండి ఆర్గజం పొందుతుంది. స్త్రీలో ఉండే ఆ క్లిటోరస్ పెనిస్ని పోలి ఉంటుంది. వాస్తవానికి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్త్రీకి పురుషుడికి పెద్ద తేడా ఏముండదు. విమెన్కి బ్రెస్ట్ ఉంటుంది, బట్ మగాడికి అవి గుర్తులుగా ఉంటాయి. స్త్రీలో ఉండే క్లిటోరస్ కొంచెం పొడవుగా మారి మగాడిలో పెనిస్గా తయారైంది. క్లిటోరస్ కేవలం పురుషుడి పీనస్ యొక్క చిహ్నం అంతే. సో ఈ విషయం తెలుసుకోకుండా మగాడు శతాబ్దాల నుండి స్త్రీని సెక్స్ చేస్తూనే ఉన్నాడు. దానివల్ల పిల్లలైతే పుడుతున్నారు, కానీ స్త్రీ సంపూర్ణంగా సెక్స్ని ఆస్వాదించలేకపోయింది. ఈ క్లిటోరస్ని ఆడించకపోతే ఏం జరుగుతుందంటే, 1 ఆర్గజం చెందదు, 2 సెక్స్ని సగంలో ఆపేసిన ఫీలింగ్ ఉంటుంది. సో అందుకే స్త్రీకి శతాబ్దాల నుండి ఎక్కడో ఏదో తెలియని బాధ. ఆ బాధ బయటికి చెప్పలేదు, అలా అని భరించనో లేదు. అందుకే స్త్రీ సెక్స్కి వ్యతిరేకమైంది. మగాడు మమ్మల్ని సెక్స్ పరంగా వాడుకుంటున్నాడు అనే కన్క్లూజన్కి వచ్చింది. మీరు ఒక స్త్రీతో కేవలం కామపరంగా సెక్స్ చేస్తే స్త్రీ వెంటనే కనిపెడుతుంది, నిన్ను కొంచెం కూడా గౌరవించదు. ఎందుకంటే నువ్వు ఆమెను శారీరకంగా వాడుకుంటున్నావు అనేది గ్రహిస్తుంది. స్త్రీ ఈ ప్రపంచంలో దేన్నైనా భరిస్తుందిలే, కానీ వాడుకొని వదిలేయడాన్ని చచ్చినా క్షమించదు. ఏ మనిషికైనా మోసపోవడం అంటే ఇష్టం ఉండదు, మరీ ముఖ్యంగా స్త్రీకి. సో స్త్రీలో ఉండే ఈ క్లిటోరస్ గురించి మగాడు తెలుసుకోకపోవడం వల్ల స్త్రీ సెక్స్ పరంగా ఒక రకమైన నిరసన తెలిపింది. నిజానికి క్లిటోరస్ని ఆడించాలంటే స్త్రీ పట్ల మగాడికి కొంచెం ప్రేమ ఉండాలి. స్త్రీ కూడా సెక్స్ని అనుభవించాలి అనే ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే క్లిటోరస్ అనేది వెజైనా పైన ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా మగాడు టైం కేటాయించాలి. బికాజ్ దాని నుండే స్త్రీ మల్టిపుల్ ఆర్గజం చెందుతుంది. కానీ మగాడు ఈ పని చేయలేడు. ఎందుకంటే 1 వాడి సుఖం వాడు చూసుకుంటాడు, 2 క్లిటోరస్ని కదిలిస్తే మగాడు స్త్రీని సెక్సువల్గా సాటిస్ఫై చేయలేడని వాడికి బాగా తెలుసు. అందుకే స్త్రీని ఆర్గజం చెందకుండా అణిచివేశాడు. వెస్టర్న్ కంట్రీస్లో ఈ ప్రాబ్లం లేదు. బికాజ్ అక్కడ స్త్రీలకి వ్యాజినల్ ఆర్గజంకి క్లిటోరస్ ఆర్గజంకి తేడా బాగా తెలుసు. బట్ మన దేశ స్త్రీలకి కనీసం తన బాడీ పార్ట్స్ గురించి తనకే తెలియదు. ఇక ఆర్గజం సంగతి పక్కన పెట్టు. కానీ ఇప్పుడు కాలం మారింది. కొంత ఎడ్యుకేషన్ మూలంగా, ఇంటర్నెట్ మూలంగా స్త్రీకి సెక్స్ అంటే కొంత తెలుస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. స్త్రీలకు సెక్స్ గురించి పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే ఈ అభ్యుదయ స్త్రీలు ఫక్ అనడమే ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు. స్ట్రేంజర్స్తో సెక్స్ చేయాలని వెస్టర్న్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకున్న మాటల్ని చిలక పలుకులు పలుకుతున్నారు. ఎందుకంటే కట్టుబట్టు మార్చి లిప్స్టిక్ వేయడమే అభ్యుదయం అని విర్రవిగే మూర్ఖ స్త్రీలు వీళ్ళు. అలా అని నేను స్త్రీలని అణిగిమణిగి ఉండమని చెప్పడం లేదు. బికినీ వేసుకున్న ప్రాబ్లం లేదు. బట్ వాట్ ఈజ్ వాట్ తెలుసుకొని నీకు ఇష్టమైతే చెయ్యి. అప్పుడు ప్రతి ఫ్యాషన్లో సుఖం ఉంటుంది. అంతేలే కానీ దిగుమతి చేసుకున్న ఫ్యాషన్లో మూర్ఖత్వానికి బలవద్దు. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ప్రతి దాని గురించి తెలుసుకోకుండా చేయడం వల్లే సెక్స్లో సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. ఫర్ ఎగ్జాంపుల్, స్త్రీ శరీరం అనేది అనేక రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటిది. ఏ వాయిద్యం ఎలా వాయించాలో తెలిసినప్పుడే ఒక చక్కటి సంగీతం పుడుతుంది. బట్ తెలియకుండా వాయిస్తే ఆ సౌండ్ వల్ల ఇంకా చిరాకు పడుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెక్స్లో జరిగేది అదే. మీ పార్ట్స్ గురించి మీరు తెలుసుకోకుండా సెక్స్ చేస్తున్నారు. దానివల్ల సెక్స్ చేసిన ఎక్కడో తెలియని చిరాకు, ఆ చిరాకు వల్ల వేరే వాళ్ళ దగ్గర ఏదో ఉందని ఆశించడం, అది అలా కొనసాగు.